కంప్యూటర్ జాబ్స్ పెరిగిన కొద్దీ వచ్చిన అనేక జబ్బుల్లో ఇది కూడా ఒకటి అంటూ ఉంటారు కదా సార్. అది కూర్చోవడం వల్ల వెయిట్ పెరిగి వెయిట్ బేరింగ్ వల్ల అట్లేమన్నా అవుతుందా వాళ్ళలో? ఎందుకు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కరెక్ట్గా ఎందుకు అవుతుంది అనేది ఎవరికీ తెలీదు. ఒబేసిటీ దాంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల అవుతుందా, లేకపోతే డైరెక్ట్గా వెయిట్ వల్లే వారికోస్ వెయిన్స్ వస్తాయా అనేది కరెక్ట్గా ఎవరికి తెలియదు. బట్ మీరు అన్నట్టు కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్ళల్లో ఒబేసిటీ, వారికోస్ వెయిన్స్ అనేది మాత్రం ఎక్కువగానే చూస్తుంటాం. రిస్క్ పెంచుతుంది, రిస్క్ అనేది పెంచుతుంది దాని విషయంలో పర్టికులర్గా. అయితే సార్ ఇప్పుడు అట్లా అంటే సార్, అంటే వెయిట్ అనేది ఒకటి మనం ఒక రిస్క్గా చెప్పుకుంటున్నప్పుడు ఆల్రెడీ వేరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు అన్నట్టు జస్ట్ వాపు జస్ట్ కొంచెం వాచి కనిపించిన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళలో తగ్గిపోయే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు దాకా వాకింగ్ చేసినందువల్ల కానీ, వెయిట్ రెడ్యూస్ అయినందువల్ల కానీ వారికోస్ వెయిన్స్ తగ్గుతాయి అనేది అయితే కాలేదు, ఇప్పుడు ప్రూవ్ కాలేదు. ఒకసారి వారికోస్ వెయిన్స్ మొదలైన తర్వాత కంప్లీట్గా తగ్గడము అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కొంతవరకు మా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏమి అంటే, యోగా సర్టన్ శీర్షాసనం కానీ కాళ్ళు పైకి పెట్టి అలా చేసే వాళ్ళల్లో కొంచెం తగ్గుతుంది దాని సిమ్టమ్స్ అవి. బట్ స్పెసిఫిక్గా వాకింగ్ చేసినందువల్ల కానీ ఇలాగా వారికోస్ వెయిన్స్ అయితే పోవు. రెండోది, చాలామంది బరువు తగ్గితే వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయా అని కూడా అనుకుంటుంటారు. మామూలుగా ఏమవుతుందంటే అండి, బరువు తగ్గినప్పుడు మిగతా ఫ్యాట్ అంతా తగ్గి ఈ వెయిన్స్ ఇంకా ప్రామినెంట్గా కూడా కనపడతాయి వాళ్ళల్లో, ఇంకా ఎక్కువైనట్టు అనుకుంటుంది. సో దానివల్ల ఎక్కువ అవడం కాదు, ఆ వాపు తగ్గి ఈ వెయిన్స్ ప్రామినెంట్గా కనపడతాయి. బరువు తగ్గేసరికి ఫ్యాట్ తగ్గేసరికి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో వాళ్ళు కంగారు పడతారు అన్నమాట, అరే బరువు తగ్గాము, మేము ఇది చేసాము అయినా ఇవి తగ్గలేదు, ఎక్కువైంది అని. సో అవి అట్లే ఉంటాయి, మిగతాది తగ్గినందువల్ల ఇవి ప్రామినెంట్.